అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. మరోసారి మంత్రి కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్ చేశారు. మేం రాజకీయ నేతలం అంటూ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో వేలు ముద్రగాళ్లు కూడా సీఎం అవుతారు అంటూ కొండా సురేఖ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఎంతో కష్టపడితే గానీ ఐఏఎస్లు ఐపీఎస్లు కాలేరు. ఎంత కష్టపడి ఐఏఎస్ ఐపీఎస్ అయినా చివరికి మేం చెప్పిందే వినాల్సి వస్తుంది అంటూ కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మరొక వైపు వేలు ముద్రగాళ్లు కూడా సీఎం అవుతారు అంటూ కొండా సురేఖ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా దుమారం రేపుతున్నాయని చూడొచ్చు. ఒకసారి కొండా సురేఖ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను విందాం. ఎంతోమంది ఇప్పుడు మేము పొలిటికల్ వాళ్ళు వేలు ముద్ర వాళ్ళు కూడా సీఎం అవుతారు. అవుతారా వాళ్ళు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే వాళ్ళు ఎంత శ్రమ పడితే గానీ ఆ స్టేజ్కి వస్తారు. వాళ్ళు మా ముందు నిల్చొని నేను చెప్పింది వాళ్ళు వినాలి. అంటే రాజ్యాంగం రాసింది, అది మనం ఏం చెయ్యలేము. దీన్ని విమర్శగా తీసుకోవద్దు దయచేసి. దీన్ని ఎక్స్పోజ్ కూడా చేయొద్దు. నా మనసులో ఉన్న అభిప్రాయాన్ని నేను చెప్తా ఉన్నాను. మాకు చదువు రాదు, మాకు సబ్జెక్ట్ తెలియదు, ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు ఏదైనా చేస్తే ఇష్టం ఉన్నట్టుగా తిట్టేస్తాం, మీరు ఏ పని చేయలేదు. అదైతే రూల్ ఒప్పుకోకపోవచ్చు, దానివల్ల వాళ్ళు చేయకపోవచ్చు. అట్లా అని అందరు ఎట్లా ఉంటారు అన్నాడు. కొంతమంది రూల్ పొజిషన్ ఉన్న చేయని ఆఫీసర్లు కూడా ఉంటారు, వాళ్ళు కొంత అడమెంట్ ఉంటారు. అట్లాంటి వాళ్ళని అడగడంతో తప్పలేదు. కానీ ఎవరి పని వాళ్ళు చేసుకుపోతున్న వాళ్ళను మనం అప్పుడు కూడా డిస్టర్బ్ చేయొద్దు. మనం రూల్స్ ప్రకారం వెళ్ళాలి అని చెప్పి మరి ఎప్పుడు కూడా నేను సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే మా నాన్న ఇంజనీర్గా ఉన్నప్పుడు ఎంతో మంది కాంట్రాక్టర్స్ వచ్చి మా నాన్నని బిల్లు చేయకపోతే రోడ్డు బిల్లు తిట్టిన సందర్భాలు మేము కళ్ళాగా చూసాం. కాబట్టి వాళ్ళ బాధ ఎట్లుంటుందో మాకు అర్థమవుతుంది. కాబట్టి నేను ఆఫీసర్స్ అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తాను. ఇప్పుడు మేము ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, కొండా సురేఖ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా తెలంగాణ అటవీ శాఖ మరియు పర్యావరణ శాఖ అలాగే దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ చేసినటువంటి తాజా వ్యాఖ్యలు మొత్తం రాజకీయ వర్గాల్లో ఓ దుమారాన్ని రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. సోషల్ మీడియాలో కూడా తీవ్ర దుమారం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ములుగు ఫారెస్ట్ అండ్ కాలేజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఆమె పాల్గొని అక్కడ ఏదైతే ఈ ఐఏఎస్ సంబంధించి కానీ ఐపీఎస్ లకు సంబంధించినటువంటి ఈ చదువుతున్న వారు ముఖ్యంగా రేపు కాబోయే ఐఏఎస్ ఐపీఎస్ లను ఉద్దేశించి మొత్తం కూడా ఆమె మాట్లాడిన తీరును కనుక చూస్తే ప్రస్తుతం ఆమె ఏదైతే కొన్ని వ్యాఖ్యలు చేసిందో అది కష్టపడి చదివిన వాళ్ళకంటే కూడా, అంటే కష్టపడి చదివినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉన్నప్పటికీ కూడా సో రాజకీయంగా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఈ ఐఏఎస్ ఐపీఎస్ ల కంటే. రాజకీయంగా ఏదైతే చదువుకోని వాళ్ళు, అంటే అక్షరం ముక్క రాని వాళ్ళు, వేలిముద్ర వాళ్ళు కూడా సో కొన్ని నిర్ణయాలు తీసుకుంటే దానికి ఐఏఎస్ ఐపీఎస్ చదివినటువంటి వాళ్ళు కూడా తలొగ్గాల్సి వస్తుంది అనే వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే కనబడుతోంది. దీంతో ఆమె ముఖ్యంగా చెప్పిన పరిస్థితి ఏంటంటే అక్కడ నేను ఎవరిని ఇక్కడ కించపరిచే విధంగా కూడా తీసుకోవద్దు అని కూడా స్పష్టంగా మెన్షన్ చేశారు. నేనేమంటున్నా, రాజకీయాల్లో ఏమొచ్చినా రాకున్నా కానీ ఇంత కష్టపడి దాదాపు 25-26 సంవత్సరాలు కష్టపడి చదివిన వాళ్ళకంటే కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నతాధికారుల స్థానానికి వచ్చినాక కూడా రాజకీయ నాయకులు ఏది చెప్పితే అది చేయాల్సి వస్తుంది అనేది అక్కడ ఇంటెన్షన్ గా మాట్లాడిన పరిస్థితి జరుగుతుంది. ముఖ్యంగా కూడా గతంలో కూడా కొండా సురేఖకు అదేవిధంగా సీఎం కి మధ్య వివాదం చెలరేగటం జరిగింది. ఇక ఈ క్రమంలో ఇప్పుడు ఏదైతే వ్యాఖ్యలు చేశారో వేలుముద్రగాళ్ళు కూడా సీఎం అవుతారు అని చెప్పి కొండా సురేఖ ఈ వ్యాఖ్యల్లో కూడా ఒక మాట అనటం జరిగింది. అందుకే ఇప్పుడు ఈ అంశం తీవ్ర దుమారంగా మారింది అనుకోవాలా? డెఫినెట్ గా ఆమె గతంలో చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ఇప్పుడు ఈ కామెంట్స్ కూడా ఆమె ఇంటెన్షన్ వేరైనప్పటికీ కూడా రాజకీయ వర్గాల్లో సో అంటే అర్హత ఉన్నోడు అర్హత లేనోడు కూడా సీఎంలు అవుతున్నారు అనేది ఆమె ఇంటెన్షన్ గా మాట్లాడినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి ప్రస్తుతం
మొత్తం కూడా ఆ గతంలో చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ఇప్పుడు చేసిన కామెంట్స్ కావచ్చు, మొత్తం కట్ చేసి మరి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తా ఉన్నారు. కొండా సురేఖ ఇప్పటికే మరోమారు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతా ఉంది. సో ఈ వ్యాఖ్యల పైన మరి ఏం వివరణ ఇస్తారు, ఇటు అధిష్టానం కావచ్చు, ఇటు దానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకత్వం కావచ్చు, మరి దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు, మరి ఏం కామెంట్ చేస్తారు అనేది ఒకవైపు చూస్తే, ఇటు ఇప్పటికే ఆల్రెడీ బీఆర్ఎస్ సంబంధించినటువంటి కేటీఆర్ కూడా దీనిపైన స్పందించారు. సో ఇది రాజ్యాంగ పరమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్న వారిని కించపరచడమే అవుతుంది, ఇది సరికాదు అంటూ కూడా పెద్ద ఎత్తున ఆయన కామెంట్ చేశారు. మనోధైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి ఐఏఎస్ ఐపీఎస్లు సంబంధించి వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా ఆమె మాట్లాడారు. సో రాజకీయ నాయకులు ఎలా చెప్తే అలా చేస్తున్నారు ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు అంటూ కూడా రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు ఉంటాయి అంటూ కూడా ఆయన మరోసారి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ బీజేపీ కూడా దీనిపైన స్పందించిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ వ్యాఖ్యల పైన బీజేపీ అధికారం నుంచి కూడా అంటే అందరూ ఖండించారు. దీన్ని పూర్తిగా మండిపడుతున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. సో మరి కాంగ్రెస్ పార్టీ నుంచి అధిష్టానం నుంచి ఎలాంటి వార్నింగ్ రానుంది, మరి అధిష్టానం ఎలాంటి సీరియస్ గా ఈ ఇష్యూని తీసుకోనుంది అనేది కూడా ఒకసారి చూడాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మరి మీనాక్షి నటరాజన్ కావచ్చు, టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, మరి ఎలా స్పందిస్తారో చూడాలి. సో ప్రస్తుతం అయితే ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతా ఉన్నాయి. సో ముఖ్యంగా ఒక పదవిని టార్గెట్ చేసి అనడం అనేది వెనుక ఏమైనా వేరే అంతరాయం ఉందా? ఎందుకంటే ముఖ్యమంత్రికి సంబంధించి ముఖ్యమంత్రి ఈ పదవిని ఉద్దేశించి అన్నారా, లేకపోతే ఆమె ఇంటెన్షనల్ అది కాకపోయినప్పటికీ కూడా అటు మరి ఆ వైపుగా అది వెళ్ళిందా అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ వేలిముద్రగాలు సీఎంలు అవుతారన్నది మొత్తం కూడా ప్రస్తుతం మొత్తం రాజకీయ వర్గాల్లో ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అటు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. రేణు రైట్, స్టే విత్ us సతీష్. ఇక ఇప్పుడు మరోసారి మంత్రి కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్ చేశారనేది చూడాలి. ఎందుకంటే ఐఏఎస్లో ఐపీఎస్లు అవ్వటం కోసం చాలా చదువుకోవాలి, ఎంతో కష్టపడితే కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు అవ్వరు. ఈ విషయాన్ని అంటే కొందరు మాత్రమే అవ్వగలరు. ఎందుకంటే ఎంత కష్టపడినా కానీ అందరికీ దొరికేటువంటి అవకాశం కూడా కాదు, అది హెవీ కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి దీన్ని కొండా సురేఖ వ్యాఖ్యానిస్తూ కూడా వాళ్ళ తండ్రి ఇంజనీర్గా ఉన్నప్పుడు కూడా కొంతమంది వచ్చేవాళ్ళు కాంట్రాక్టుల విషయంలో కూడా మాట్లాడేవాళ్ళు, మా తండ్రి చెయ్యనన్నప్పుడు వాళ్ళు తిట్టి వెళ్ళేవారంటూ కూడా ఇలా కొన్ని మాటలు మాట్లాడుతూ కూడా ఆ ప్రొఫెషన్లకు సంబంధించి కానీ వీటి గురించి ఉద్యోగాల గురించి మాట్లాడుతూ కూడా రాజకీయ నేతలు వేలుముద్రగాళ్ళు కూడా సీఎం అవ్వచ్చు, అంటే ఏం చదువుకోకపోయినా కానీ రాజకీయ నేతలు అవ్వచ్చు అంటూ కొండా సురేఖ ఒక అర్థంతో మాట్లాడటం జరిగింది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా కొండా సురేఖ మనసులో ఏముందన్నది, ఏ ఇంటెన్షన్తో మాట్లాడింది అన్నదానికన్నా కానీ ఎక్కువగా కూడా తాను మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి.